సో గైస్ ఎంత బాగుందిరా బాబు ఈ లొకేషన్. అసలు వ్యూ చూడండి, సెట్ ఉంది కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఇది ఉంది కదా మన MT-15 క్లచ్ గార్డ్స్ అయితే ఇన్స్టాల్ చేయించాను అన్నమాట. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి ఇది ఎంత కాస్ట్ పడింది అండ్ దీని ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనకి ఇది అనేది చాలా లుక్ ఉంది అబ్బా, ఇది క్రేజీ లుక్ అసలుకి. నీకు ఇప్పుడు మీరు చూడొచ్చు మన బైక్ మాత్రం క్రేజీ లుక్ ఉంటుంది అన్నమాట. కంపేర్ టు వేరే బైక్స్తో కంపేర్ చేస్తే క్రేజీ లుక్ ఉంటుంది ఇది. ఎందుకంటే మనకి ఇందులో మేజర్ చేంజెస్ ఏం చేసినా అంటే నేను ఒకటి ఇది డైనమిక్ మిరర్స్ పెట్టించాను అండ్ ఇంకోటి ఏంటంటే మనకి క్లచ్ గార్డ్స్ పెట్టించాను చూడండి. సో ఇక్కడ మనకి లుక్ అయితే క్రేజీ అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వింగ్లెట్ ఇది. సో ఇది పెట్టించండి, బాగుంటుంది. మన ఎయిర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది విండ్ అనేది మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు. సో మంచి లుక్ అయితే ఉందన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ బైక్స్ చూసుకుంటే, నా బైక్ నేను చెప్పించిన మోడిఫికేషన్స్ తీసుకుంటుంటే. సో చాలా బాగుంటుంది అండ్ లుక్ పరంగా బాగుంటుంది. ఎవరైనా వైట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటే మాత్రం ఇది వైట్ కలర్ స్టిక్కర్స్ వేసుకోండి, ఒక లుక్ అయితే బాగుంటుంది అన్నమాట, బైక్కి సెట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇది లుక్. సో ఇది గైస్, అండ్ అన్నిటి ఇన్స్టాలేషన్స్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. సో వీటికి ఎంత కాస్ట్ అయింది, ఎలా ఇన్స్టాల్ చేశాను, ఇవన్నిటికీ వీడియోస్ అయితే చేసినాను అనమాట. సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి అంటే ఎవరైతే మీరు మోడిఫికేషన్ చేయించుకోవాలనుకుంటారో, సో సింపుల్ మోడిఫికేషన్స్ అన్నమాట ఇవన్నీ. సో పెద్ద మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది లైట్లు ఏది చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ అంటే సింపుల్గా ఒక బండికి ఒక యూనిక్ లుక్ అయితే వస్తుంది అన్నమాట మనది. సో ఇవి చేయించుకుంటే సో మీరు కూడా ట్రై చేసుకోండి. బట్ ఇవైతే నేను ఎక్కడ చూడలేదు. మన MT-15 యూజర్స్ అయితే చాలా అసలు నాకు అనిపించలేదు ఒకళ్ళు కూడా డైనమిక్ మిరర్స్తో. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు చేయించుకోండి ఎవరైతే కొత్తగా తీసుకుంటున్నారో. ఈ సింపుల్ మోడిఫికేషన్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రేడియేటర్ గార్డ్ ఉంది కదా, సో ఇది రేడియేటర్ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి బెటర్. ఎందుకంటే మనకి రాళ్ళు తగులుతుంటాయి రేడియేటర్కి, సో అవి హోల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో గార్డ్ అయితే పెట్టించుకోండి, రేడియేటర్ గార్డ్. సో ఇవన్నీ సింపుల్ లుక్ అన్నమాట, మంచి సింపుల్గా చూడడానికి బండి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. లుక్ పరంగా చూసుకున్నా కూడా కంపేర్ టు అదర్ బైక్స్ కొంచెం మీ బైక్ అయితే యూనిక్గా ఉంటుంది. సో అట్లా అన్నమాట. మీరు ఇది కనుక ఫిక్స్ చేయించుకుంటే మాత్రం సో సింపుల్గా మోడిఫికేషన్స్ అంటే మీరు ఇవైతే చేసుకోవచ్చు, మంచిగా చూడొచ్చు. మీరు లుక్ మాత్రం క్రేజీ ఉంటుంది. చిన్నగా ఉంటాయి కదా, అంటే ఏదో బాగా చెప్పండి. ఏడమ్మా డెలివరీ ఏడా హౌసింగ్ ఉంటుంది కదా. సరే అవును, ఒకటి పోయింది మొన్న, ఒకటి గుద్దితే ఇది లాక్ పోయింది, మళ్ళీ వేయించాను రైట్ సైడ్. కొంచెం లోపలికి వెళ్ళాలేమో కదా. అయ్యో మొత్తం పోయింది, కొంచెం బయటకు వస్తే బాగుంటుంది. వచ్చేసి ఒక 300 పడి ఉంటుంది. 300 400 పడింది. సో మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి కదా, సో దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడతాను నేను. సో ఇదైతే ఒక రైడ్ అయితే చేస్తూ మాట్లాడతాను. ఓకే, మనం ఈ హ్యాండ్ కప్స్ గురించి అయితే హ్యాండ్ క్లచ్ గార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందామని చెప్పి. సో క్లచ్ గార్డ్స్లో మనకి ప్రోస్ ఏంటో కాన్స్ ఏంటో ఈ వీడియోస్ చెప్తాను క్లియర్లీ. మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఒక లుక్ పరంగా అయితే క్రేజీ డిజైన్ అన్నమాట. ఇది క్రేజీ లుక్ ఉంటుంది. సో లుక్ పరంగా అయితే సూపర్ ఉంటుంది, మాత్రం మస్తు ఉంటుంది. ఎవరైనా కూడా ఇట్లా అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా ఈ బైక్కి. సో ఆ లుక్కి మంచి డిజైన్ వస్తుంది అన్నమాట. సో దీంతో ఏంటంటే మనకి లుక్ ఒకటి మనకి ప్రోస్ అని చెప్పుకోవచ్చు లుక్ ఒకటి. సో మంచిగా లుక్ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైనా హ్యాండ్స్కి ఏదైనా వేరే బైక్ వచ్చి గుద్దుకున్నా కూడా మనకి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట మన హ్యాండ్స్కి. దీని గురించి ఇంకా నెగిటివ్ మాట్లాడుకోవడానికి ఇంకొకటి అయితే ఉంది అన్నమాట. అదేంటి అంటే మనం జనరల్గా ఇది ఎలా అంటే ఇది 360 degreesలో మనకి ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. ఇట్లా చేత్తో పైకి కిందికి అంటే. సో మనం ఎక్కడైనా బైక్ పార్క్ చేసుకున్నప్పుడు కానీ మనకి ఇట్లా ఉంటారు కదా, ఎవడో ఒకటి వచ్చి గెలుస్తూనే ఉంటాడు అన్నమాట, దాన్ని కిందికి అనడం పైకి అనడం. సో మనం దీనికి ఒకటి పాన అయితే ఉంటుంది. సో దాంతో అయితే ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు మన కాడైతే పెట్టుకోవాలి, దాన్ని టైట్ చేసుకుంటూ ఉండాలి. సో అదొకటి ఉందన్నమాట మైనస్ పాయింట్ దీంట్లో. ఎవరైనా ఇట్లా అన్నప్పుడు అది ఇట్లా కిందికి వెళ్ళిపోవడము, అండ్ అది లూజ్ అయిందంటే అది కిందికి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్గా. సో ఇది 360 degreesలో రొటేట్ అవుతాడు అన్నమాట, ఇదొకటి. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్నవి కాకుండా అంటే ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయకముందు మనకి దీని బైక్తో పాటు వస్తాయి కదా. సో అవి ఉన్నాయనుకోండి సపోజ్. సో వాటి వల్ల మనకి హ్యాండిల్ వైబ్రేషన్ అనేది తక్కువ కంట్రోల్ అవుతుంది అనమాట. మనకి హ్యాండిల్ వైబ్రేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. బట్ ఇవి ఫిక్స్ చేసినాక తర్వాత ఏంటి అంటే ఇందులో ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ తీసేసినాక హ్యాండిల్ వైబ్రేషన్స్ అయితే ఘోరంగా వస్తాయి అనమాట. సో మీరు ఇది ఇన్స్టాల్ చేయించినప్పుడు అయితే హ్యాండిల్ వైబ్రేషన్స్ వస్తాయి. సో ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలా టైట్గా ఇన్స్టాల్ చేయించుకోవాలి. సో అప్పుడైతే మనకి కొంచెం వైబ్రేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, లేకపోతే మనకి టోటల్లీ వైబ్రేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇదొకటి చూసుకోవాలి మీరు. దీనివల్ల ఇదొకటి మైనస్ అన్నమాట. ఓకే, సో ఇది గైస్. సో మెయిన్లో అయితే మనకి వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, అండ్ ఇది ఊగుతూ ఉంటుంది. సో అటు ఇటు ఎవడని తిప్పుతూ ఉంటాడు, ఏదో ఒకటి అలా అవుతుంటుంది అన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి బైక్ని అయితే. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకుని కొంచెం అబ్జర్వేషన్ చేస్తుండాలి. ఎవడో ఒకటి వచ్చి దానికి వెళ్తూనే ఉంటారు, అదొకటి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకి ఏంటంటే బైక్ లెంత్ అనేది పెరుగుతుంది, కొంచెము హ్యాండిల్ లెంత్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు వేరే బైక్స్కి వేరే కార్లకి ఇది తగులుతుంటాయి అన్నమాట, వేరే వెహికల్స్కి. సో అదొకటి ప్రాబ్లం దీంతో. ఓకే, సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో మీరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. బట్ లుక్ పరంగా అయితే క్రేజీ ఇది. సో ఇది గాయస్ వీడియో. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.